పటాన్చెరు మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఎంవైకే లాటిక్రెటిక్ సంస్థ సౌజన్యంతో 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తలపెట్టిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనం, ప్రాథమిక పాఠశాల భవనం, అంగన్వాడీ భవనం, తోషిబా పారిశ్రమ సహకారంతో కోటి రూపాయల నిధులతో చేపట్టిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనం, ఆర్వో ప్లాంట్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో నిపుణులైన సిబ్బందితో పాటు అన్ని రకాలైన మౌలిక వసతులతో ఉంటాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ విద్యారంగానికి పెద్దపీట వేయడంతో పాటు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా వేల కోట్ల రూపాయలు కేటాయించి విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి, గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి, ఉప సర్పంచ్ యాదయ్య, వార్డు సభ్యులు ఎంపీటీసీ రాజు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పాండు, సంస్థ ముఖ్య ప్రతినిధులు శ్రీకర్, రోహిత్, సూర్యప్రకాష్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మన ఎంవైకే లాటిక్రెటిక్ వారి తరఫున వారి ఆర్థిక సాయంతో 10 కోట్ల సుమారు వ్యయంతో ఈరోజు మనము భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవనీయులైనటువంటి సీత మైపాల్ రెడ్డి అన్న గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, మరియు లాటిక్రెటిక్ సంస్థ వాళ్ళు రోహిత్ సార్, శ్రీకర్ సార్, మరియు ముఖ్యంగా లాటిక్రెటిక్ వారి ఫౌండర్ శ్రీ మురళి యాదమ్మ గారికి మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా దీనికి ఎంతో కృషి చేసినటువంటి 511 ప్రాజెక్టు విదేశం సార్ గారికి, అదేవిధంగా ఆర్కిటెక్చర్ వారికి, నాతోటి గ్రామ ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు, ఎంపీటీసీలు ఈ విషయంలో చాలా కష్టపడ్డారు. దాని గురించి 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇప్పుడు బలం వచ్చింది. ఆ దేవుని దయతోనే తొందరగా నిర్మించి మా గ్రామానికి ఇక్కడ మన స్టేట్ లోనే ఒక కార్పొరేట్ స్కూల్ ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. దీన్ని సహకరించినటువంటి
మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజాప్రతినిధులు మరియు మా గుడి ఎండోమెంట్ డైరెక్టర్లు మాజీ వార్డు మెంబర్లు పాలక వార్డు సభ్యులు అందరికీ పేరు పేరున అందరికీ కూడా గ్రామం తమ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా తోషిబా కంపెనీ వాళ్ళు కూడా మనకు 49 లక్షలతోని వాళ్ళు ఆల్రెడీ మన పిఎస్ సెంటర్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 3 ఆర్ఓ ప్లాంట్ 20 లక్షల చొప్పున 60 లక్షలు 1,9 లక్షలతో వారు కూడా సహాయం చేసినందుకు కూడా మా గ్రామం తరఫున తోషిబా కంపెనీ యజమానానికి కూడా పేరు పేరు వాళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే మైపాలన్న గారు హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అంగన్వాడీ ఈ పాఠశాలలకు పునాదులు వేయడం ఎంవైకే లాటిగ్రిటీ యాజమాన్యానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 10 కోట్ల రూపాయలతోటి వారు సిఎస్ఆర్ ఫండ్ కింద ఒక మోడల్ పాఠశాలగా స్టేట్ లోనే తీర్చిదిద్దడానికి కంకరబద్దులే వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న సుధీర్ రెడ్డి గారు, ఎంపీటీసీలు, ఉపాధ్యాయులు, చిన్నారులు, అలాగే జడ్పీటీసీ సుప్రజ వెంకటరెడ్డి గారు 1 కోటి రూపాయలతోటి 3 ఆర్ఓ ప్లాంట్లు, 1 సబ్ సెంటర్ భవనానికి 1 కోటి చిల్లర తోటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్ తోటి ఖర్చు పెట్టడం, ఈ యజమాన్యాలకు వాళ్ళకి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా మంచి శుభ పరిణామం. కాబట్టి వాళ్ళ సంస్థ గిట, వాళ్ళ ఇండస్ట్రీ గిట ఇంకా భగవంతుడు అన్ని రకాల సహకరించి ముందుకు సాగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. కాబట్టి ఇంకా ఏ సమస్యలున్నా మనం తప్పకుండా అందరి సహకారాన్ని తీసుకొని ఇండస్ట్రీ యజమాన్యాలు, స్థానిక ప్రజలు అందరి సహకారం తీసుకొని ముందుకెళ్దామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.